హాయ్ హలో నేనండి మీ అరుణాని. ఈరోజు నేను బీరకాయ పచ్చడి చేసే విధానం ఎలాగో నా స్టైల్లో చూపించేస్తాను. ఏమండి, ఈ బీరకాయని మొత్తం చెక్కు తీయకూడదండి. ఏదో నేను లైట్గా అంటే పైన గారు ఉంటుంది కదా, ఆ గారు కట్ చేయడం కోసం కట్ చేస్తున్నాను. అసలు తొక్కులతో కూడా పచ్చడి చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే మాత్రం బీరకాయతో చేసేస్తున్నాను అనమాట. ఇలా లైట్గా చెక్ తీసేసి కడిగేసుకొని ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను. అలాగే గిన్నెలోకి ఒక టమోటా తీసుకున్నాను. పచ్చడికి సరిపోను పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. 3 కలిపి ఆయిల్ వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోవాలండి. బీరకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. లాస్ట్ టైము చెక్కు చూడకుండా చేశానండి, పచ్చడి చేదైపోయింది. అప్పటి నుంచి మంచి అనుభవం అన్నమాట. కూర వండిన పచ్చడి చేసిన బీరకాయ అయితే మాత్రం చేదు చూడాలి. చాలామంది చూస్తేనే చేదయ్యిద్ది లేకపోతే అవ్వదు అంటారు. కాదండి, బీరకాయల్లో ఒక్కొక్క కాయలు చేదుగా కూడా ఉంటాయి. బీరకాయ అయినా దోసకాయ అయినా కంపల్సరీ చేదు చూసుకోవాల్సిందే, లేదంటే కూర అయినా పచ్చడైనా పాడైపోతుంది. అన్ని ముక్కలు కట్ చేసేసుకున్నాను. అందులోనే టమాటాలు పచ్చిమిరపకాయలు 3 కలిసి పెట్టేశానమాట. ఇందులోనే కాస్త ఆయిల్ కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా మగ్గనివ్వాలండి. తొందరగా సింపుల్గా టేస్టీగా అయిపోతుందన్నమాట. మీరు కూడా నచ్చితే ఒకసారి చేసుకోండి, చాలా ఈజీ ప్రాసెస్. ముక్కలన్నీ మగ్గినాక ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత ఎల్లుల్లిపాయ జీలకర్ర మిక్సీలో వేసుకొని, నేనైతే మిక్సీ వేసానండి. రోలు ఉన్న వాళ్ళైతే రోట్లో కూడా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, మగ్గిపోయింది చక్కగా. కాస్త ఆయిల్ ఎక్కువైందనమాట, అందుకే నేను ఆయిల్లో నుంచి ముక్కలను అయితే సపరేట్ చేసేస్తున్నాను. ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసుకున్నాను, కల్లుప్పు వేసుకున్నాను. మిక్సీ ఒక్క రౌండ్ చాలండి, ఎక్కువ తిప్పితే మరీ పేస్ట్ అయిపోతుంది. ఒక్క తిప్పితే చాలు. పచ్చడి అయితే మాత్రం వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఎంత రుచిగా ఉంటుందో, చాలా బాగుంటుందన్నమాట. నేనైతే మిక్సీ వేసేసాను. చూడండి ఎంత వేడిగా ఉందో, పొగలు వచ్చేస్తుంది. మా అక్కనైతే టేస్ట్ చేయమన్నాను, తనైతే టేస్ట్ చేసి చెప్పేసింది ఎలా ఉందో. సూపర్గా ఉందండి. మీరు కూడా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.